ఎక్కడ బ్రతికినా ఎలా బ్రతికినా కానీ గోవు మాత్రం బ్రతకాలి అనేటువంటి ఒక చిన్న పదం మమ్మల్ని కలిగించింది. అంటే మేము ఎన్నో వేల గోవుల్ని ఈ బక్రీద్ సమయంలోనే కాదు, ఇతర సమయాల్లోనే కాదు, మాకు అక్కడ శ్రీకాకుళం జిల్లా నుంచి ఒరిస్సా బార్డర్ నుంచి ఎక్కడెక్కడికి వచ్చిన అర్ధరాత్రి అపరాత్రులను కాకుండా మేము కాపు కాయడం, మా కార్యకర్తలతో దాన్ని ఆఫ్ చేయడం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, దాన్ని అక్కడ ఆఫ్ చేయడం, మళ్ళీ వాళ్ళు ఏదో మాఫీ చేసి మళ్ళీ పంపించడం, ఇలా ఎన్నో నిరాశ నిస్పృహలతో లోనైపోయింది. మాకు ప్రత్యేకించి ఒక 240 ఆవులతో ఒక గోశాల. ఇవన్నీ మనం పట్టుకుని బంధించి ఎక్కడో చోట పెట్టేస్తాం. ఇది కాకుండా 1,00,000 గోవులతో ఒక మహాగోశాల, ఒక మహాపుణ్యక్షేత్రమే. మనం గుడికి పోతున్నాం, దేవుడి దర్శనం చేసుకుంటాం, ఒక మంచి కార్యం చేసి మనం పోతున్నాం. సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమే, బ్రహ్మస్వరూపమే, శివస్వరూపమయ్యి ఆ మహాగోశాల ఈ వీరి స్వరూపంలో, వీరి భావంలో ఏదో ఒక వ్యక్తి రూపంలో మనకు బయటపడాలి. ఆ బయటపడటానికి మేము కాషాయమే ధరించాలా, లేకపోతే బొట్లు పెట్టుకోవాలా, రుద్రాక్షలు వేసుకోవాలా, ఒక మాలధారణ చేయాలని అవసరం లేకుండా ఒక మనిషి రూపంలో, ఒక దైవ కార్యక్రమంలో ఉండి, ఒక టీటీడీలో బోర్డు మెంబర్గా ఉండి, ఒక సనాతన ధర్మానికి విలువన్నట్టుగా మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఈ సనాతన ధర్మం, గో సంరక్షణ, గోవును పూజించడం అనేటువంటిది సనాతన ధర్మంలో మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తి. ఆ ఆస్తిని దోచుకుపోతున్నారు. దాన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక తపనతోటి తాను ఏమైపోయినా తనకు ఉన్నటువంటి విధి విధానాలని 10 మంది కోసం ఉపయోగించుకుంటూ గ్రామాన నడిబొడ్డులో, అంటే ఈ హైదరాబాద్లో, ఈ తెలంగాణలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ కూడా దీన్ని వ్యాప్తి చెందేటట్టుగా ఆయన చేసేటువంటి కృషి మేము చేస్తున్నటువంటి ఈ పాదయాత్రకు చాలా బలాన్ని చేకూర్చింది. దీన్ని మేము ప్రతి గ్రామంలో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు వచ్చి ఒక 20-25 గ్రామాల వరకు కూడా ఇదే ఇన్స్పిరేషన్ తీసుకుని చాలా వరకు చెప్పడం. మళ్ళీ మా కమిటీ ఇంచుమించు ఒక 2-3 లక్షల మంది ఉన్నారు ఆంధ్రాలో, ఒక పరాశక్తి స్వామీజీ. దీనికి సంబంధించినంత ఒక ప్రణాళిక రూపుదిద్దడం, ఒక ఉప్పనిగా 13 జిల్లాల్లో ఒకేసారి స్వామీజీల వ్యవస్థ కానీ, ఈ ధార్మిక సంఘాల వ్యవస్థలు కానీ, ఇలాగ ఏదైతే ఈ సనాతన ధర్మ ఆస్తిని కాపాడుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఒకేసారిగా ఉప్పనిగా ప్రబంధనంలాగా ప్రభుత్వానికి కానీ మనం తెలియజేయగలిగితే కాస్త కూస్త మార్పు అనేటువంటిది వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఒక ప్రయత్నంలో మీరు చేస్తున్నటువంటి మహాయజ్ఞంలో మేము కూడా ఒక సమిధులు అవుదామని చెప్పేసి తమరికి సంఘీభావం తెలియజేద్దామని చెప్పేసి రావడం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఇక్కడే కూర్చున్నాము. మీరు ఎందుకంటే మహానుభావులు ఎక్కడ ఉంటారు, మనం ఎక్కడికో పోగలరు. శివకుమార్ గారిని పోగొట్టడం వల్ల మాకేం రాదు, శివకుమార్ గారిని పోగొట్టడం వల్ల భగవత్ సాక్షాత్కారం రాదు. ఈ చేస్తున్నటువంటి ఆశీస్సు, సంకల్పానికి మా ఆశీస్సు కూడా ఆ ఆదిపరాశక్తి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్లలా మీ మీద ఉండి మీరు చేస్తున్నటువంటి దివ్యమైనటువంటి మహాయజ్ఞానికి అమ్మవారు ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించుకుంటూ మా వంతు కూడా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరు ఏ విధంగా అయితే చేస్తున్నారో అదేవిధంగా మీకు సపోర్ట్గా ఈ సంఘీభావాన్ని మన సనాతన ధర్మాన్ని మా సాయశక్తిలో కూడా మేము నిలబడేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. స్వామిజీ మా నుంచి పూర్తి సహాయ సహకారాలు ఏ మూల నుంచి ఎలా ఉన్నా సరే గోవుకు సంబంధించినంత గోవును బ్రతికించాలనేటువంటి నినాదంతో ఒక పిలిపిస్తే చాలు మాకు అటు నుంచి మీ వంతు ప్రయత్నం. మీరు ఇక్కడే ఉంటారు, మీ ఆత్మస్వరూపం అక్కడ పనిచేస్తుంది అనుకోండి ఆంధ్ర రాష్ట్రంలో, అదేవిధంగా కొనసాగుతుంటే బాగుంటుంది. ఆ సంపూర్ణ సంఘీభావం తెలియజేయడానికి వచ్చాను. మాట్లాడండి.